హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు 2 చూర్ణాల ద్వారా మనిషి ఆగలేనంత బలం అనేది రావడం జరుగుతుంది. అదేంటో మీకు సూటిగా, అదేవిధంగా సూది లేకుండా చెప్తానన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మంచిగా అనిపిస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు మేము చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఈరోజు బ్రహ్మాండమైన వీడియో అనేది ఉంటుంది. సో అందరికీ తెలిసినది ఒక పొడి అనేది ఉంటుంది. అది కనుక తయారు చేసుకుంటే నిజంగా చెప్తున్నాను, చెట్ల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు తెలుసుకొని చక్కగా మెదుకుంటే బాగుంటుంది. ఒక 2 పొడి కనుక మీరు వేసుకొని కనుక తాగినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. ఈరోజు చెప్తాను చూడండి. అద్భుతంగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వచ్చే జనరేషన్కి, ఇప్పుడు నడిచే జనరేషన్కి ఎవరైతే కొంచెం ఇబ్బందుల పాలై బాధపడుతున్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా అయితే ఉంటుంది. చూపిస్తా పదండి. ఇప్పుడు మనం దాని దగ్గరికి అయితే మీకైతే తీసుకెళ్తానన్నమాట. ఎన్నో చెట్లు ఉన్నాయి. వర్షాలు పడితే మాత్రం మామూలుగా ఇటు సైడ్ ఉండదన్నమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఎందుకని చెట్టు దగ్గరికి వెళ్ళి షూట్ చేయకుండా ఇది చూపిస్తాను అంటే, చెరువు మీకు చూపించాలి కదా ఇటు సైడ్. అప్పట్లో మన వీడియోలన్నీ ఇటే, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇటే మనం చేసేది. ఇటు చెరువు అన్నమాట. ఇదంతా తీసేశారు. చూడండి, ఇదే మీకు కింద కనిపిస్తుందో లేదో నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. కానీ ఇది ఈ పొడి గురించి నేను దాదాపు కొన్ని వీడియోలు చెప్పాను. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంకొక అద్భుతం అయితే బయటకు వచ్చిందండి. అంటే ఈ పొడితో పాటు ఇంకొకటి, అంటే ఇప్పుడు నేను చూపించబోయేది దాంట్లో ఇంకొక పొడి కనుక మనం యాడ్ చేసుకుంటే అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది. కొంతమందికి అంటే ఇది కొంతమంది యూజ్ చేస్తే కొంతమందికి రావట్లేదు. ఎందుకనో కూడా చెప్తానండి. నేను అంతకుముందు వీటి గురించి చెప్తే కొంతమంది రిజల్ట్ బాగా వచ్చింది, కొంతమందికి రావట్లేదని చెప్తున్నారు. ఎందుకో గురించి కూడా నేను చెప్తానన్నమాట. రోడ్ ఎమ్మడి చెప్తున్నాను. బాట వేసుకొని వస్తుంది, పాట వేసుకొని చూడండి. ఇది పల్లేరుకాయ అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈ పల్లేరుకాయ తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ పల్లేరుకాయలు అన్నమాట. ఈ పల్లేరుకాయలు అనగానే మీరు పక్కకి వెళ్ళిపోకండి. ఈ పల్లేరుకాయ గురించి మీకు చెప్తానన్నమాట. అసలు రిజల్ట్ కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమంది ఎందుకు రాదనేది కూడా నేను చెప్తానన్నమాట. ఓకే, అయితే ఈ రోడ్డు పక్కన నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అయితే ఉన్నాయి. మనం పాటలు పెట్టుకొని అన్నీ వేసుకొని కొంతమంది ఆటోలు వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి చూడండి. ఇప్పుడు మనకు బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి, కొంతమంది చేసే తప్పు ఏంటంటేనండి, ఆ షుగరు పెరుగుతుందని చెప్తున్నారు, కొంతమంది తగ్గుతున్నారని చెప్తున్నారు, బీపీ అయినా అదేనా. కాకపోతే వాళ్ళు గ్రహించలేని విషయం ఏంటంటే అసలు దేనివల్ల వస్తుంది అంటే, కొంతమందికి షుగర్ ఉందనుకోండి, తీపి తింటే పెరుగుద్ది అన్నమాట. కొంతమందికి ఏదన్నా ఆహారం తింటే పెరుగుద్ది అన్నమాట. కొంతమందికి మామూలుగా నీళ్లు తాగినా కూడా, అంటే మనం ప్యూర్ వాటర్ అనేది ఉంటుంది కదా, అలాంటివి తాగినా కూడా కొంతమంది పెరుగుద్ది అన్నమాట. అయితే కొంతమంది భ్రమ ఏం చెప్తారంటేనండి, అంటే ఒక్కొక్క శరీరాన్ని బట్టి అది అనేది యాడ్ అవుతుంది. బీపీ కానీ షుగర్ కానీ ఇతర ఏదన్నా సరేనండి. అయితే కొంతమంది ఏమని చెప్తారంటేనండి, షుగర్ తినడం ద్వారా, అంటే చక్కెర ఎక్కువగా తింటే, తీపి ఎక్కువగా తింటే షుగర్ అనేది వస్తుందని ఒక ముద్ర అనేది పడిపోద్ది. అది ఒకరికి వస్తుంది, కొంతమందికి. అంటే తీపి అనేది ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి నేను తీపి తినడం ద్వారానే షుగర్ వచ్చింది అనుకుంటారు. కానీ ఆ తీపి తినడం ద్వారా అందరికీ రాదండి. ఓకేనా? మా ఆటోలు కన్నా బాగా చూడండి. ఇప్పుడే 4. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, కొంతమందికి అర్థం కావడానికి. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, ఈ పల్లేరుకాయ చూర్ణం ద్వారా కొంతమందికి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు, కొంతమంది రాలేదని ఎందుకు చెప్తున్నారంటే, మీకు ఇంకొకటి కావాలి, పల్లేరు చూర్ణంలో ఇంకొకటి కావాలన్నమాట. ఓకేనా? అది దాని గురించే చెప్తున్నాను. ఇప్పుడు మన షుగర్ దేని గురించి పెరుగుద్ది అంటే, రైస్ తిన్నా కూడా షుగర్ పెరుగుద్ది, బీపీ పెరుగుద్ది. ఓకేనా? ఎక్కువగా అంటే ఇది దేని ద్వారా వస్తుందో గ్రహించలేక కొంతమంది తీపి మీద పడేస్తారు కదా. అలాగనే కొంతమంది శరీరం, అంటే దాని మనస్తత్వం అలా ఉంటుంది అన్నమాట. కొంతమంది చూడండి, ఏదన్నా వర్షాకాలంలో చాలామందికి అంటే విషపూరితమైన గాలులు అనేది వస్తూ ఉంటాయి. కానీ చాలామందికి జ్వరాలు, దగ్గు అన్నీ వస్తాయి. కొంతమందికి రావు. చూడండి, అది తట్టుకునే శక్తి వాళ్ళ బాడీకి ఉంటుంది.
ఓకేనా. అలా తట్టుకునే శక్తి అంటే ఏదైతే వర్షాకాలంలో వచ్చే దాన్ని తట్టుకునే శక్తి కొంతమంది బాడీకి అనేది ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి కొంతమందికే జ్వరాలు వస్తాయి, కొంతమందికి రావన్నమాట. అయితే అది ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. అంటే ఇప్పుడు నేను చాలా చెట్ల గురించి చెప్తున్నాను, కొంతమందికి రిజల్ట్ రావట్లేదని చెప్తున్నారు, కొంతమంది వస్తున్నారని చెప్తున్నారు కదా. వాటి గురించి అన్నీ ఒక్కొక్కటి నేను ఒకటే దాని గురించి ఇన్ని చెట్ల అనేసి కొంతమంది అనుకుంటారండి. అంటే దాని గురించి ఇన్నా అనేసి అనుకుంటారు. ఇప్పుడు మీరు ఈ పల్లెరుగాయ కొంతమంది ఇప్పుడు 100 మందిలో 50 మందికి మనకు చెప్తే రిజల్ట్ వచ్చింది, 50 మందికి రాలేదు. మరి అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ బాడీ ఇంకొకటి కోరుతుందన్నమాట, దీని ద్వారా కాదు నాకు ఇంకొకటి కావాలి అనేసి. ఓకే, నేను అందుకని ఇవన్నీ చెప్పేసరికి మీకు సోది అనేది అనిపిస్తుంది. క్లియర్గా చెప్పకపోతే రిజల్ట్ రాలేదని అంటారు. అయితే ఈ పల్లెరుగాయ కొత్తగా చూర్ణం అంటే కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మీరు నా వీడియో చూసి పల్లెరుగాయ చూర్ణం మేము ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళకి 10 రోజులు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ప్రయత్నం చేయండి. అలా మీకు రిజల్ట్ రాకపోతే నేను ఇందులో చెప్పాను కదా ఇంకొకటి యాడ్ చేయాలనేసి, అది యాడ్ చేసుకోండి. అంతకుముందు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చూసి మీరు పల్లెరుగాయ చూర్ణం తిని మీకు ఏదైతే మీకు రిజల్ట్ రాలేదో వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ని మీరు ఫాలో కావండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఒక 10-15 రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది పల్లెరుకాయ. ఒకవేళ పల్లెరుకాయ చూర్ణం మీరు సొంతంగా అంటే మీరు మీ కళ్ళ ముందర కొంతమందికి అలా ఉంటుంది అన్నమాట. అంటే నకిలీ ఏదో అసలు ఏదో మన అస్సలుది మనం తెచ్చుకోవాలి కదా, మనం తయారు చేసుకోవాలి అనేది కొంతమంది అంటారండి. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఇక చూడండి, ఇదేమో పచ్చి పల్లెరుకాయ, ఇదేమో ఎండిపోయింది. చూడండి ఇలా ఎండిపోవాలన్నమాట. అయితే కొన్ని పల్లెరుకాయలు మీరు తీసుకురండి. పల్లెరుకాయ కొన్ని 50 గ్రాములు, 200 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు మీరు తోచినల్లా తీసుకొచ్చి పాలలో ఉడకబెట్టండి. ఓకేనా. ఆవు పాలలో ఉడకబెట్టి దాన్ని బాగా నీడలో ఈ రకంగా వచ్చేటట్టు చూడండి, ఈ రకంగా అయిపోయేటట్టు తెల్లగా అయిపోతాయండి. తెల్లగా అయిపోతుంది. ఎండలో మీరు ఎండలో చేశారనుకోండి దాంట్లో గుణాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో పాలలో మీరు ఉడకబెట్టారు కాబట్టి పాలతో అది బ్రహ్మాండంగా కలిపిపోయి మనకు కావలసిన పదార్థం ప్రోటీన్స్ అన్నీ అందించడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. సో మీ నీడలో ఎండబెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత బాగా చూర్ణం చేసుకోండి, బాగా దంచండి. దంచిన తర్వాత ఏదైనా మనం చాయ్ జాలి ఉంటుంది కదా అది కానివ్వండి, లేదా జాలి ఉంటుంది దాన్ని మనం ఇలా జల్లెడ పట్టినట్టు ఒక సన్నటి చూర్ణం అనేది తయారవుతుంది. దాన్నే పల్లెరుగాయ చూర్ణం అనేది అంటారు. ఇవన్నీ ప్రాసెస్ మాకు తెలియదు. మేము ఒక మంచి ఏదైతే మన ఆయుర్వేదిక్ సంబంధించిన షాపులు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎక్కడైనా మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం పల్లెరుగాయ చూర్ణం తీసుకొని మనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా పర్వాలేదనండి. ఒక మంచిది బ్రాండ్ అనేసి ఇవని చెప్పండి అంతే. ఓకేనా. పల్లెరుగాయ చూర్ణం తీసుకొని ఫస్ట్ మీరు ఉట్టిగానే కొత్త వాళ్ళు మాత్రం ఈ పల్లెరుగాయ చూర్ణాన్ని పాలలో కలుపుకొని ప్రతిరోజు ఒక స్పూను, ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10-15 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు చేయండి. ఒక 15 రోజులు రిజల్ట్ రాలేదనుకోండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు ప్రయత్నం చేయండి. ఇది కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మనం చూస్తున్నారో ఇది పల్లెరుగాయ చూర్ణం ద్వారా మనకు మంచి లాభాలు కలగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ప్రకారం చేయండి. ఇక పాత వాళ్ళండి మేము ఆల్రెడీ ఈ పల్లెరుగాయ చూర్ణం చేశామండి మాకు రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళు, అదేవిధంగా కొత్త వాళ్ళు ఒక 15 రోజుల తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే కూడా ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట. లేదండి పల్లెరుగాయ చూర్ణం ఉందా, ఒక స్పూను పల్లెరుగాయ చూర్ణం, ఒక స్పూను ధనియాల పొడి, ఓకే, ఈ రెండు కలిపి మీరు పాలలో కలుపుకొని కనుక మీరు సేవించినట్లయితే అద్భుతాన్ని చూస్తారండి. ఇది ప్రక్రియ ఇది బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. ఒక్కసారి 100 అంటే తెలుగు మన ఇంగ్లీష్ అంతగా రాదు, నోరు తిరగదు, తెలుగులో చెప్తాను చూడండి. 100కి 200-300% నేను ఇస్తానండి. అది ఏదంటే ఇది పల్లెరుగాయ చూర్ణంలో ఒక స్పూన్ పల్లెరుగాయ చూర్ణం, ఒక స్పూను ధనియాల పొడి ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ అండి ఆ పాలు కనుక తాగినట్లయితే ఆ తాగిన తర్వాత ఒక గంటన్నర దాకా అసలు ఏది కూడా మీరు తీసుకోవచ్చు, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఓకే, ఇది 15 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోద్ది అనమాట. ఓకేనా. సో ఈ అన్ని రకాలు చెప్పానండి. మీకు ఏ రకం యూజ్ అవుతుందో ఆ రకమైన యూజ్ని బట్టి మీ శరీరాన్ని బట్టి చెప్పండి. ఒకవేళ రిజల్ట్ వస్తే కామెంట్ చేయండి, రిజల్ట్ రాకపోయినా కామెంట్ చేయండి. మరి దాని గురించి మనం నెక్స్ట్ ఏ జట్టు గురించి చెప్తే మీ శరీరం దేని కోరుకుంటుందనేసి కూడా నేను చెప్పడానికి రెడీగా ఉంటానండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే లైక్ చేయని వారు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం బ్రహ్మాండమైన వీడియో అనేది ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.